హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి డబుల్ లేయర్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకొని 30 రౌండ్స్ థ్రెడ్ చుట్టేసుకున్న తర్వాత బ్యాంగిల్కి నీట్గా ర్యాప్ చేసుకోవాలి. బ్యాంగిల్ అనేది ఎక్కడ కనిపించకుండా నీట్గా ర్యాప్ చేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ని సైడ్కి పెట్టేసేయండి. కొద్దిసేపు డ్రై అవుతాయి. తీసుకున్న తర్వాత 1 బ్యాంగిల్ తీసుకొని వాటికైతే మనం లేయర్ బై లేయర్ పెట్టడానికి నేనైతే 2x2 స్క్వేర్ షేప్ కుందన్ తీసుకున్నాను. ఈ కుందన్స్ అనే కాదు, మనం బీడ్స్ అయినా తీసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర అయితే బీడ్స్ అవైలబుల్గా లేవు, అందుకే నేను ఆల్టర్నేటివ్గా ఈ స్క్వేర్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 4 సైడ్స్ ఈ కుందన్స్ అనేటివి కరెక్ట్ ప్లేస్లో ప్లేస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ అట్లా డ్రైయింగ్ వదిలేయండి. అప్పుడు బ్యాంగిల్కి స్టిక్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ గ్లూ పెట్టి ఆ కుందన్ మీద మరొక కుందన్ స్క్వేర్ షేప్ కుందన్ని మళ్ళీ యాడ్ చేయండి. అప్పుడు లేయర్ అనేది మనకు బాగా కనిపిస్తుంది అన్నమాట. పెట్టేసిన తర్వాత గ్లూ పెట్టి 1 by 1 అంటించండి కుందన్ని. 2 కుందన్స్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టండి, లేదంటే బ్యాంగిల్ అనేది షేప్ అవుట్ అవుతుంది, చూడ్డానికి సరిగ్గా అనిపించదు. హాఫ్ అన్ అవర్ మళ్ళీ కుందన్స్ స్టిక్ అవ్వడానికి డ్రైయింగ్కి ఇవ్వండి. అయిన తర్వాత మళ్ళీ గ్లూ పెట్టి వాటి మీద కరెక్ట్ పొజిషన్లో బ్యాంగిల్ని ప్లేస్ చేయండి. చేసిన తర్వాత ఇంకో నెక్స్ట్ బ్యాంగిల్ సేమ్ ప్రాసెస్ని నెక్స్ట్ బ్యాంగిల్కి కూడా ఇలాగే రిపీట్ చేయండి. నేనైతే ఇది నైట్ టైం చేశాను. నైట్ అంతా డ్రైయింగ్కి అయితే బాగుంటుంది అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఆ కుందన్స్ అనేవి కనిపించకుండా థ్రెడ్ ర్యాప్ చేసుకున్నాను. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ కుందన్స్ అనేవి కనిపించకుండా థ్రెడ్ అనేది నీట్గా ర్యాప్ చేసుకోండి. 30 స్టాండ్స్ తీసుకున్న తర్వాత 4 కుందన్స్ కనిపించకుండా థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోండి నీట్గా. అయిపోయిన తర్వాత మనం ఏ డిజైన్ అయితే చేయాలనుకుంటున్నామో ర్యాపింగ్ మీద మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. నేనైతే ట్రాన్స్పరెంట్ డ్రాప్ షేప్ కుందన్స్ని యూజ్ చేశాను. మధ్యలో వచ్చేసి 3mm రౌండ్ కుందన్ని అంటించాను. ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా అనిపించింది. ట్రాన్స్పరెంట్ కుందన్స్ వాడడం వల్ల లుక్ అనేది ఇంకొంచెం ఎలిగెంట్ అయింది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇంకా ఫ్లవర్కి మధ్యలో బ్యాంగిల్ కొంచెం వెల్త్గా ఉంటే 3mm గోల్డ్ కుందన్ని యాడ్ చేశాను. ఫైనల్గా లుక్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. రేపటి వీడియోలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను. బాయ్ గైస్.